నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. శర్మ గారు, జనరల్ గా ఒకే నక్షత్రంలో ఒకే రోజు పుట్టిన వాళ్ళది జీవితాలన్నీ ఒకేలాగా ఉండవు. అవును. అది దానికి రీజన్ ఏంటంటారు? సాధారణంగా ఏ మానవుడైనా కానీ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ జన్మలోనే ఫలానా వాళ్ళు మనకెందుకు తల్లిదండ్రులుగా ఉన్నారు, ఈ జన్మలోనే ఫలానా వాళ్లకు మనం ఎందుకు తల్లిదండ్రులు అయ్యాము. ఎందుకంటే మనము ఒకరికి తల్లిదండ్రులం, మనకు ఒకరి తల్లిదండ్రులు కదా. అలానే ఒకే నక్షత్రంలో, ఒకే రాశిలో, ఒకే స్థలంలో, ఒకే సమయానికి, ఒకే ప్రాంతంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ జాతకాలు, వాళ్ళ జీవితాలు ఒకేలా ఉండకపోవడానికి కారణం కర్మ సిద్ధాంతం. మానవుని పైన కేవలం జ్యోతిష్య ప్రభావము 25% వరకు మాత్రమే ఉంటుంది. 50% కర్మ సిద్ధాంతం ఉంటుంది. 21 మానవుని పైన జ్యోతిష్య శాస్త్ర ప్రభావము, గ్రహాల ప్రభావము కేవలం 25% వరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. ఇంకొక 25% సమాజంలో తను పెరిగినటువంటి పరిస్థితులు, వాతావరణము, తను గురుకులంలో కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ సమాజం నుంచి కానీ నేర్చుకున్నటువంటి విద్యలు, విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ 50% కర్మ బట్టే ఉంటుంది. అందుకే పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఈ జీవి తన తల్లిదండ్రులను ఎంచుకుంటాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్టుగా. అలా ఏ జన్మలో ఏ తల్లిదండ్రులకు పుట్టాలి అనేటటువంటిది ఆ జీవితానికి సంబంధించినటువంటిది అంతా కూడా ఈ జీవే ఎంచుకుంటుంది. ఫలానా వాళ్ళే నాకు తల్లిదండ్రులుగా ఉండాలి అని, అలానే ఫలానా వాళ్ళే నాకు పిల్లలుగా పుట్టాలి అని కూడా కోరుకుంటారు. ఆ కారణం చేత ఒకే సమయంలో పుట్టినప్పటికీ వాళ్ళ జీవితాలన్నీ కూడా వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మను బట్టి డిసైడ్ అవుతాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం రాశి ఫలాలు చూపించుకున్నప్పుడు, జాతకాలు చూపించుకున్నప్పుడు వీళ్ళ నక్షత్రము, డేట్, తిథి ప్రకారం చూస్తారు వీళ్ళ జాతకం. ఇప్పుడు పూర్వకర్మల్ని మనం ఎలా దీన్ని మాఫీ అవుతాయి? ఇప్పుడు ఆ కర్మలు అయితే మనకి కంటిన్యూ అవుతాయి కదా. ఈ రాశి దీని జాతకం చూపించుకుని మనము చేయించుకుంటా ఉంటాం శాంతులు ఎట్లాంటివి. అలాంటప్పుడు ఎలా ఇవి? అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గోచార ఫలితాలు అంటారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఇలా ఉండబోతుంది, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఇలా ఉండబోతుంది అని చెప్తారు. అది జనరల్. దాన్ని పర్సనల్ హోరోస్కోప్ కిందకి తీసుకోవడానికి లేదు. అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణంలో చెప్పేటటువంటివి ఏవైతే ఉంటాయో అదంతా కూడా ఒక్కొక్క రాశిని ఉద్దేశించి చెప్పేవి. అంటే అవి జనరల్. సో అందులో కంప్లీట్ 100% అందరికి వర్తించదు. 100% కాదు, 5% కూడా వర్తించదు. ఆదాయ వ్యయాలు కూడా అంతే. ఈ సంవత్సరము మేషరాశి వాళ్లకు 14 రూపాయల ఆదాయము, వ్యయం 2 రూపాయలే అని అనుకుంటాడు. ఖర్చు చూస్తే గురుగారు అట్లా చెప్పారు, నాకేమో ఇక్కడ ఖర్చు వెళ్ళిపోతుంది, ఆదాయమే 2 రూపాయలు వస్తుంది, వ్యయమే 14 రూపాయలు ఖర్చు అవుతుంది అని అనుకుంటే సందర్భాలు ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఇన్ జనరల్, ఇప్పుడు జనరల్ గా చెప్పేటటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తి యొక్క అదృష్టాన్ని బట్టి, తర్వాత వాళ్ళ యొక్క ప్రభావాలు కొన్ని సింక్ అవుతాయి. మొత్తానికే కాదని కాదు, కానీ 100కు 100% టాలీ అవ్వవు. అందరికీ అవ్వాలని కూడా లేదు. ఎందుకు అంటే సత్కర్మ ఏవ సత్కృత్యం, దుష్కర్మ ఏవ దుష్కృతం, అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం బ్రవీమి ఇహపరం. మనము చేసుకున్నటువంటి కర్మలను బట్టే మనకు శుభ అశుభ ఫలితాలు వస్తాయి. అందుకే జాతకములో ఎప్పుడైనా సరే గోచార ఫలితాలను మనిషి అంచనా వేసుకోకూడదు. గోచారాలలో కానీ యూట్యూబ్ ఛానల్లో మామూలుగా ఉగాదికి పంచాంగ శ్రవణాల్లో చెప్పుకునేటటువంటిది ఏది కూడా మీకు 100% రిజల్ట్ ఇవ్వదు. అది మీకు 100% రిజల్ట్ కావాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ హోరోస్కోప్ చూసుకోవాలి. దాంట్లో కొన్ని చక్రాలు ఉంటాయి. నవాంశ చక్రం గాని, తర్వాత దశాంశము, ఏకాదశము, ఇటువంటి కొన్ని చక్రాలు ఉంటాయి. అలానే దీంట్లో ఉండేటటువంటి స్థానాలు,
నవగ్రహాలు మీ యొక్క జన్మ కుండలి నుంచి ఏ ఏ గ్రహం ఏ ఏ స్థానంలో ఉంటుంది, ఆ స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పర్సనల్ హోరోస్కోప్ లో బయటపడతాయి అన్నమాట. కనుక గోచార ఫలితాల కన్నా వ్యక్తిగతమైనటువంటి జాతకంలోనే 100% టాలీ అవుతుంది. కనుక దానికే ప్రాధాన్యం. ఓకే. సో మెయిన్ గా మనం ఏదైనా చూసుకోవాలి జాతకాలు అంటే పర్సన్ టు పర్సన్ చూసుకోవడం బెటర్ అంటారు. వ్యక్తిగతమైన ఫలితాలు అయితేనే కరెక్ట్ గా టాలీ అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, అది ఆర్థిక సమస్యనా, వివాహమా, ఉద్యోగమా, రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ రకరకాల సమస్యలకు కారణం ఏ కర్మ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఏ జన్మ వల్ల మనకు సంక్రమించింది అనేది కూడా తెలిసిపోతుంది దాంట్లో. అలానే దోషాలు. ఇప్పుడు ఈ కర్మ ఫలితం అంటారు కదా, ఆ కర్మ ఫలితాన్ని మనం ఈ పూజల ద్వారా గానీ, వ్రతాల ద్వారా గానీ, హోమాల ద్వారా గానీ మనం సరి చేసుకోవచ్చు అంటారా పూర్వజన్మది? తల్లి నిజం చెప్పాలి అని అంటే మిగతా వాళ్ళ సంగతి అంతా పక్కన పెట్టమ్మా. నా మట్టుకి శాస్త్రంలో చెప్పిన విధానం ఏంటంటే కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది ఖచ్చితం. దీన్ని తప్పించడానికి పూజలు ఉన్నాయి అంటే అది అవాస్తవమే. 100% అది అబద్ధం. కర్మ వాడు అనుభవిస్తున్న కర్మ వాడు అనుభవించాల్సిందే, వాడే క్లియర్ చేసుకోగలడు. అయితే ఇక్కడ మరి పూజలన్నీ చేయడం వల్ల కర్మ పోతుందా అని అంటే కర్మ పోదు, కానీ కర్మ ప్రభావం పోతుంది. అంటే ఎగ్జాంపుల్, మీకు ఒక 100 రూపాయలు నష్టం రావాలి అని మీ జాతకంలో ఉంది. మీరు సత్కర్మలు అంటే మంచి పనులు చేయడం వల్ల, దైవ ఉపాసన గాని, లేదా ఎవరికైనా హెల్ప్ గాని, దానము గాని, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు గాని అలాంటివి చేయించుకోవడం వల్ల మీకు 100 రూపాయలు పోయేది 20 రూపాయలు పోతాయి, 80 ఆదా అవుతాయి. అంటే కర్మను తప్పించలేము. 20 రూపాయలు, ఇప్పుడు మీకు 100 రూపాయలు పోతుంది అని అన్న చోట 100 కాదు నాకు 20 పోయినా పర్లేదు 80 రూపాయలు మిగిలితే చాలు అని అనుకోవడం ఉత్తమం కదా. చావు తప్పి కన్నులు ఒట్టబోయింది అని శాస్త్రం ఎలా చెప్తారు? అట్లా ఇలా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తానికే కర్మ తగ్గించుకోవడము అని అంటే అది కూడా తప్పే. ఎందుకంటే వాడు చేసుకున్నటువంటి కర్మ వాడు అనుభవించాలి. వాడు అలా అనుభవించకుండా మొత్తానికే తీసేసే అనేది ఉండదు. 100% సృష్టి విరుద్ధం, అది ఎగ్జంప్షన్ అనేది ఉండదు. వాడు తప్పు చేసాడు అంటే 100% అనుభవించాల్సిందే. దానికి శ్రీకృష్ణ భగవానుడే తప్పించుకోలేదు. కృతయుగంలో చెట్టుచాటు నుంచి వాలిని సంహరించిన దోషానికి ఇదే వాలి మళ్ళీ ద్వాపర యుగంలో బోయవాడై పుట్టి చివరికి ఋషులు, సప్త ఋషులు ఇచ్చినటువంటి శాపానికి తల వంచి ఒక చిన్న బాణం పుల్ల కాలుకు గుచ్చుకోవడం వల్ల మరణించాడు. నిజమే, కరెక్టే. అంటే ఆ దైవానికే తప్పలేదు అనేది కరెక్టే. ఆ బోయవాడు వచ్చినప్పుడు నా కర్మ నేను అనుభవిస్తున్నా, పూర్వజన్మలో నిన్ను సంహరించినటువంటి ఆ కర్మ ఈ జన్మలో నేను అనుభవిస్తున్నా, నేను తీసుకుంటున్నా అని చెప్పాడు. అంటే భగవంతునికే తప్పనటువంటి కర్మ మానవ మాత్రం మనం ఎంతండి, కానీ వాటి ప్రభావం సత్కర్మల వల్ల తగ్గుతుంది. అది తెలుసుకోవాలి. సరైన గురువు దగ్గరికి వెళ్ళి మీ పర్సనల్ హోరోస్కోప్స్ చూయించుకుంటే 100కి 100% వాటి యొక్క ప్రభావాల నుంచి మీరు బయటపడతారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. నమస్కారం.